మధ్య న్యూస్ ఛానల్స్ లోనే కాదు సిల్వర్ స్క్రీన్ మీద కూడా పొలిటికల్ హీట్ గట్టిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా నేషనల్ లెవెల్లో ఎలక్షన్ ట్రెండ్స్ మొదలు కావడంతో పొలిటికల్ మూవీస్ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. వసూళ్ల పరంగా ఈ సినిమాల మీద భారీ అంచనాలు లేకపోయినా పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం ఈ మూవీస్ రచ్చ చేస్తున్నాయి. అసలు వెండితెర మీద పొలిటికల్ ట్రెండ్ కు స్వాగతం పలికింది మహి రాఘవ. యాత్ర 2తో ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ ట్రెండ్ ను కంటిన్యూ చేసేందుకు ఇప్పుడు చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. ముఖ్యంగా రానున్న 3 వారాల్లో ఇలాంటి సినిమాల జోరు కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన రజాకర్ ట్రైలర్ కూడా పొలిటికల్ హిట్ ను డబుల్ చేస్తోంది. ఎన్నో వివాదాలు అడ్డంకులు దాటుకొని ఫైనల్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది రామ్ గోపాల్ వర్మ వ్యూహం. వర్మ ఇంటెన్షన్ ఏదైనా ఈ సినిమాను ఆపేందుకు ఏకంగా ఓ రాజకీయ పార్టీ ప్రయత్నించిందన్న న్యూస్ వైరల్ కావడంతో వ్యూహం మీద భారీ హైప్ క్రియేట్ అయింది. వ్యూహం రిలీజ్ ఆలస్యం కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా ప్లాన్ చేసిన శపథం కూడా రిలీజ్ కు రెడీ అయిపోయింది. దీంతో వారం రోజుల గ్యాప్ లోనే ఈ 2 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. రిలీజ్ కి ముందే పొలిటికల్ సర్కిల్స్ లో రచ్చ చేసిన వర్మ సినిమాలు ఆఫ్టర్ రిలీజ్ ఇంకెన్ని వివాదాలు క్రియేట్ చేస్తాయో చూడాలి. ఇక రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన మరో మూవీ రాజధాని ఫైల్స్. వర్మ వ్యూహానికి కౌంటర్ గా వస్తున్న ఈ సినిమా కూడా పొలిటికల్ హిట్ ని పెంచేస్తోంది. పెద్దగా స్టార్ వాల్యూ లేకపోయినా ఈ సినిమా నేపథ్యమే ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకొస్తుందని నమ్ముతున్నారు మేకర్స్. స్టేట్ లెవెల్లోనే కాదు నేషనల్ లెవెల్లోనూ పొలిటికల్ సినిమాల హడావిడి గట్టిగానే కనిపిస్తోంది. ది కాశ్మీరీ ఫైల్స్, ది కేరళ స్టోరీస్ లాంటి సినిమాల వెనుక కూడా పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయన్న విమర్శలు వినిపించాయి. కంగనా స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.